ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తతలు. లెబనాన్పై దాడులకు నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసేసిన ఇరాన్. తక్షణమే తెరవాలని అమెరికా అల్టిమేటం. హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం. 100కు పైగా లక్ష్యాలపై వైమానిక దాడులు. 250 మందికి పైగా మృతి. అస్సోం, కేరళ, పుదుచ్చేరిలో మొదలైన ఓటింగ్. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు. పటిష్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. మహిళా కోటా చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం. 2029 ఎన్నికలకు ముందే అమలు చేసే యోచన. అతివలకు 273 లోక్సభ స్థానాలు. నేడు బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి హాజరు. పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం. తెలంగాణలో విద్యాభివృద్ధికి 110 కోట్ల సిఎస్ఆర్ నిధులు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు కల్పించవచ్చన్న సీఎం. హైకోర్టులో జగతి పబ్లికేషన్స్ కు చుక్కెదురు. కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు అనుమతించాలన్న పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. లెబనాన్లో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని సృష్టించడాన్ని నిరసిస్తూ హర్మూజ్ జలసంధిని టెహరాన్ మూసివేసింది. లెబనాన్పై దాడులు ఆగకుంటే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని తేల్చి చెప్పింది. అటు హర్మూజ్ జలసంధిని తక్షణం తెరవాలని ఇరాన్కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. షరతులపై అమెరికా, ఇరాన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగటాన్ని నిరసిస్తూ మరోసారి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తిస్తుందని తెలిపింది. లేదంటే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అంతేకాకుండా పాకిస్తాన్లో జరిగే చర్చలకు తాము హాజరు కాబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది. లెబనాన్పై దాడి జరిగితే అది తమపై జరిగినట్లే అని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్కు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించింది. లెబనాన్లోనూ దాడులు ఆపటం ఒప్పందంలో భాగమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం కొనసాగించాలనుకుంటున్నారా అని అమెరికాను ప్రశ్నించారు. అమెరికా తన మాట నిలబెట్టుకుంటుందో లేదో ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేసి ఆ సొమ్మును పునర్నిర్మాణ పనులకు వాడుకోవాలని ఇరాన్ భావిస్తోంది. హర్మూజ్ను వెంటనే తెరవాలని ఇరాన్కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. హర్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఒప్పందం ఉండదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. జలసంధిని తెరవకుండా మొండికేస్తే అమెరికా కూడా ఒప్పందానికి కట్టుబడి ఉండదని హెచ్చరించారు. కాల్పుల విరమణ లెబనాన్కు కూడా వర్తిస్తుందని ఇరాన్ పొరబడి ఉండొచ్చని వాన్స్ అన్నారు. లెబనాన్ అంశంపై ఇరాన్ చర్చలకు అంగీకరించకపోతే అది వారి నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం పాక్లో జరగబోయే చర్చలకు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారని వైట్ హౌస్ ప్రకటించింది. స్టీవ్ విట్కాఫ్ కుష్నర్ బృందంలో భాగమవుతారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. ఇరాన్ పంపిన 10 సూత్రాల ప్రణాళికకు ట్రంప్ అంగీకరిస్తారనే ఆలోచన పూర్తిగా అసంబద్ధమని లెవిట్ అన్నారు. యురేనియం శుద్ధిని కొనసాగిస్తామని పార్సీ భాషలో ఉంది, కానీ ఇంగ్లీషు ప్రతిలో ఆ ప్రస్తావన లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ అది మోసపూరితమని మండిపడ్డారు. యురేనియంపై చర్చల బాధ్యతను జేడీ వాన్స్కు అప్పగించారు. అమెరికా, ఇరాన్ మధ్య శుక్రవారం జరగనున్న శాంతి చర్చల దృష్ట్యా ఇస్లామాబాద్లో 2 రోజులు సెలవులు ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో సెలవు ఉంటుందని పాక్ తెలిపింది. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని, లక్ష్య సాధనలో చిన్న విరామం మాత్రమేనని అన్నారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ఖచ్చితంగా ఆ దేశం నుంచి బయటకు వెళ్లాల్సిందే అని తేల్చి చెప్పారు. అందుకు టెహ్రాన్ అంగీకరించకుంటే యుద్ధం కొనసాగించి యురేనియం స్వాధీనం చేసుకుంటామని నెతన్యాహు హెచ్చరించారు. తమ వేలు ఇంకా ట్రిగర్ పైనే ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
లెబనాన్లో బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 254 మందికి పైగా మృతి చెందారు. 1100 మంది గాయపడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో బీరూట్, దక్షిణ లెబనాన్, బెకా వ్యాలీలోని 100కు పైగా లక్ష్యాలపై ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ఆయా ప్రాంతాల్లో అసలు హెజ్బొల్లా స్థావరాలే లేవని లెబనాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్తో శాంతి చర్చలు అత్యంత రహస్యంగా జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తమకు ఆమోదయోగ్యమైన కొన్ని అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతాయని చెప్పారు. 2 వారాల కాల్పుల విరమణకు కూడా అవే ప్రాతిపదిక అని ట్రూత్ సోషల్ పోస్ట్లో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రతిపాదించిన అంశాలు సహేతుకమైనవి, వాటిని సులభంగా పరిష్కరించవచ్చు అన్నారు. ఇదే సమయంలో అమెరికాలోని పలు మీడియా ఛానల్స్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధంతో పాటు కాల్పుల విరమణ వంటి అంశాలపై CNN తదితర మీడియా కథనాలను ఫేక్ న్యూస్గా అభివర్ణించారు. అలాంటి అసత్య కథనాలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అస్సోం, కేరళ, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అస్సోంలోని 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా 31,490 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 722 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.9 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. అస్సోంలో కాంగ్రెస్ 99 స్థానాల్లో, బీజేపీ 90 చోట్ల పోటీ పడుతున్నాయి. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు ఉండగా 30,495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలు ఉండగా 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ 9.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా అస్సోం, కేరళలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఈసీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వేను 2027 మార్చి నాటికి పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 1.37 లక్షల విలేజ్ సర్వీస్ ఈనాం భూములను 22A నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర సర్వీస్ ఈనాంలోని మరో 1,00,000 ఎకరాల భూములకు విముక్తి కల్పించేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని సూచించారు. 2016కు ముందు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో పట్టా పొందిన ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకునే సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశించారు. దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సర్వే పూర్తయిన 1,259 గ్రామాల్లో 9 లక్షల పాస్ పుస్తకాలను జులై నాటికి పంపిణీ చేయాలని ఆదేశించారు. 2027 మార్చి నాటికి రీసర్వేతో పాటు పాస్ పుస్తకాల పంపిణీ 100% పూర్తి చేయాలన్నారు. 80 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని తేల్చి చెప్పారు. రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు కార్యాచరణ పక్కాగా అమలు చేయాలన్నారు. తప్పులకు ఆస్కారం లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. 2019లో సర్వీస్ ఇనాం భూములపై ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిందని సీఎం అన్నారు. గత ప్రభుత్వ దుర్నీతి కారణంగా లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వారికి న్యాయం చేసేందుకు చట్టం చేస్తున్నట్లు వెల్లడించారు. 2016 ముందు పట్టా కలిగిన యజమాని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, విక్రయించేందుకు, గిఫ్ట్ డీడ్ గా ఇచ్చేందుకు సీఎం అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం లక్షలాది పేద కుటుంబాలకు మేలు చేయనుంది. ఫ్రీహోల్డ్ కింద 13.59 లక్షల ఎకరాల భూమి ఉండగా 9.25 లక్షల ఎకరాలకు సంబంధించి భూ యజమానులకు త్వరలో ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించనుంది. ప్రతి రెవెన్యూ రికార్డును డిజిటలైజ్ చేయాలని, భూ యజమాని మొబైల్కు సాఫ్ట్ కాపీ పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కేవైసీ అనంతరం రికార్డులను బ్లాక్చైన్ టెక్నాలజీతో భద్రపరచాలని సూచించారు. భూ యజమానులు ఆధార్ ఈకేవైసీతో రికార్డు లాకింగ్ చేసుకోవచ్చన్నారు. ప్రజల భూములకు రికార్డు లాకింగ్ రక్షణ కవచంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. భట్టిప్రోలు మండలం సూరేపల్లి పరిధిలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. వైసీపీ హయాంలో పాస్ పుస్తకాలు, భూ సరిహద్దు రాళ్లపై జగన్ చిత్రాలు వేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతులు, భూ యజమానులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోంది. జనవరి 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బాపట్ల జిల్లాలోని 8 మండలాల్లో 3,658 పాస్ పుస్తకాలు, వేమూరు నియోజకవర్గంలో 1,795 పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. ఉదయం సూరేపల్లికి చేరుకుని ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడతారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకుంటారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆయా కంపెనీలు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యాభివృద్ధికి CSR నిధులు తోడైతే పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం లభిస్తుందన్నారు.
సమాజ అభివృద్ధికి వెచ్చించే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని సీఎం అన్నారు. విద్యాభివృద్ధికి 110 కోట్లు ఇచ్చేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. విద్యపై చేసే వ్యయాన్ని తమ ప్రభుత్వం భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎస్ఆర్ నిధుల అంశంపై వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కంపెనీలు సీఎస్ఆర్ ద్వారా చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తోందని సీఎం తెలిపారు. కంపెనీలు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకుని సీఎస్ఆర్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం, కంపెనీలు కలిసి తెలంగాణ విద్యార్థుల్ని ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాల్ని అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని సీఎం అన్నారు. తెలంగాణలో ఉన్న విద్యార్థుల్లో 44% హైదరాబాద్ నగరంలోనే ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. కంపెనీలు స్థానికంగా ఉండే మౌలిక వసతుల్ని వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి కేటాయించారన్నారు. సీఎస్ఆర్ నిధుల వినియోగానికి సంబంధించి సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని సీఎం తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకుని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జలవనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించుకోవచ్చని సూచించారు. రహేజా గ్రూపు 50 కోట్లు, రామ్కే గ్రూపు 50 కోట్లు, యశోద ఫౌండేషన్ 10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకొచ్చినందుకు సీఎం వారికి అభినందనలు తెలిపారు. సీఎస్ఆర్ నిధుల విషయమై ఇప్పటివరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. జగతి పబ్లికేషన్స్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వ్యాపార వ్యవహారాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎస్బీఐ బ్రాంచ్ నుంచి విదేశీ ఖాతాలకు సొమ్ము బదిలీ చేయడానికి, ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలు ప్రారంభించడానికి న్యాయస్థానం నిరాకరించింది. కొత్త ఖాతాలను ప్రారంభించడానికి అనుమతించాలని జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎస్బీఐ బ్రాంచ్ నుంచి విదేశీ ఖాతాలకు సొమ్ము బదిలీ చేయడానికి, ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలు ప్రారంభించేందుకు జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో భాగంగా సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో వాదనలు విన్న జస్టిస్ తిరుమలాదేవి తాజాగా తీర్పు వెలువరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా పెట్టిన షరతుల వల్ల న్యూస్ ప్రింట్ కొనుగోళ్ల కోసం దుబాయ్లోని ఖాతాలకు నిధుల్ని బదిలీ చేసేందుకు ఎస్బీఐ నిరాకరిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అందువల్ల బంజారాహిల్స్లోని ఎస్బీఐకి నిధులు బదలాయింపు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలా కాని పక్షంలో నిధుల తరలింపునకు అనుమతించే బ్యాంకుల్లో కొత్త ఖాతాల్ని తెరవడానికి అనుమతించాలని కోరారు. ఒకే మధ్యంతర పిటిషన్లో పలు ఉపశమనాలు కోరారని, అందువల్ల ఇది విచారణార్హం కాదని సీబీఐ తరపున ప్రత్యేక న్యాయవాది అన్నారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పలు కంపెనీలకు అక్రమ ప్రయోజనాలు కల్పించినందుకు ప్రతిఫలంగా ఆయా సంస్థలు జగన్ కంపెనీల్లో లంచాల్ని పెట్టుబడులుగా పెట్టిన వైనంపై కేసు నమోదు చేసి జగతి పబ్లికేషన్స్ ఖాతాల్ని సీబీఐ స్తంభింపజేసిందన్నారు. దీనిపై జగతి, జనని ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించగా కంపెనీ నిర్వహణ, ఉద్యోగుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ వివిధ బ్రాంచుల్లో వసూళ్లకు 19 ఖాతాలు, చెల్లింపులకు 5 ఖాతాలు నిర్వహించుకోవడానికి అనుమతించిందన్నారు. కొత్తగా ఖాతాలు ప్రారంభించడానికి వీల్లేదని, సీబీఐ కోర్టులో కేసు విచారణ పూర్తయ్యేదాకా ఇది అమల్లో ఉంటుందని తుది తీర్పు వెలువరించిందన్నారు. ఒక్కసారి కేసు విచారణ ముగిసిన పిటిషన్లో ఉత్తర్వులు ఇచ్చిన చాలా రోజుల తర్వాత సవరణ పిటిషన్ వేయడం చెల్లదన్నారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి గతంలో జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్కు, అనుబంధ పిటిషన్కు పొంతనలేదన్నారు. ఏదైనా సవరణ అవసరం అనుకుంటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని, అంతేగాని ఇప్పటికే తీర్పు వెలువరించిన పిటిషన్లో మధ్యంతర పిటిషన్ను అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పార్టీలో ఉత్తమ పనితీరు కనబరిచిన 3 క్లస్టర్ ఇన్ఛార్జీలను పాలిట్ బ్యూరోలోకి తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రతి విడతలోనూ 3వ వంతు కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి పాలిట్ బ్యూరో వరకు సమూల మార్పులు తెస్తున్నట్లు తెలిపారు. క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతిలో లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్ని తొలగించే అంశం సీఎం పరిశీలనలో ఉందన్నారు.
జూన్ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిందేనని లోకేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం విశ్వవిద్యాలయం లాంటిదని, గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు శిక్షణా కార్యక్రమాలతో శ్రేణుల్ని బలోపేతం చేశారని గుర్తు చేశారు. సభ్యత్వ నమోదు నంబర్ కొడితే చాలు, ఎవరు ఎంత పని చేశారో తెలుస్తుందని చెప్పారు. పనితీరు ఆధారంగా పదవులొస్తాయని లోకేష్ తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రపంచ, ఏషియా అభివృద్ధి బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. రాయపూడిలో ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ రాజధాని నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, రాజధాని ప్రాంతంలో విపత్తులు, ప్రమాదాలు జరగకుండా అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చించారు. అమరావతిలో అందరికీ అందుబాటులో ఇళ్ల నిర్మాణాలు, రహదారుల నిర్వహణ, నీటి వనరులు, వ్యర్థ జలాల నిర్వహణ, సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ప్రణాళికలు, అమరావతిలో అమలవుతున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు ఏపీసీఆర్డీఏ అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పురోగతిపై నివేదికను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్, శ్రీ గురుతేజ హైకోర్టులో పిల్లు వేశారు. రేషన్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, మంచినీటి సౌకర్యం, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో నిధులు దుర్వినియోగం కాకుండా విజిలెన్స్ కమిటీలు పర్యవేక్షిస్తుంటాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీలు పనిచేస్తున్నాయని అదనపు అడ్వకేట్ జనరల్ సాంబ శివప్రతాప్ వెల్లడించారు. కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన పెండింగ్లో ఉందని, త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. విజయవాడ ఉగ్రమూలాల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిహాదీ కార్యకలాపాల్లో మహిళల్ని భాగస్వాముల్ని చేసేందుకు విదేశీ హ్యాండ్లర్లు మహిళలతో ఖవాతీన్ పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల్ని ఆకర్షిస్తున్నట్లు నిర్ధారించారు. హైదరాబాద్కు చెందిన సైదా బేగం ఖవాతీన్ బాధ్యతలు చూసినట్లు గుర్తించారు. పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్లోని జిహాదీలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దర్యాప్తులో తేలింది. భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా యువతను జిహాద్ వైపు మళ్లించిన వారిలో అల్ హకీం షుకూర్ కాకుండా మరో 5 విదేశీ హ్యాండ్లర్లు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ సహా మిగతా నిందితులు ఇన్స్టాగ్రామ్ ద్వారా పాక్, ఆఫ్ఘన్, సిరియాల్లోని విదేశీ హ్యాండ్లర్స్తో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెలుగు చూసింది. గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు. పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గిరిజన ప్రాంతం సమస్యలపై మంత్రి సమీక్ష జరిపారు. రోడ్లు, ఇండ్లు, విద్యుత్, తాగునీటి వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అటవీ భూములు, పోడు సాగు, అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రాల జారీకి ఎదురవుతున్న సమస్యలు అధిగమించేందుకు అటవీ, రెవెన్యూ శాఖలు కలిసి పనిచేయాలని, అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని మంత్రి అడ్లూరి కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గిరిజనులకు ఇసుక సమస్య అడ్డంకి కాకూడదన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి ఇవాళ జగిత్యాలలో జీవన్ రెడ్డితో సమావేశం కానున్నారు. బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్తో తెగతింపులు చేసుకున్న జీవన్ రెడ్డితో ఈ విషయమై బుధవారం సాయంత్రమే కేటీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తదితరులు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. యూనియన్ బ్యాంకులో వేతన ఖాతా ఉన్న సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు మాత్రమే ఇస్తున్న బీమా సౌకర్యాన్ని ఇప్పుడు సహజ మరణాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. యూనియన్ బ్యాంకులో వేతన ఖాతా కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా వారి కుటుంబానికి 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది. ఈ కొత్త నిబంధన 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న ₹1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతుందని, కొత్తగా తెచ్చిన సహజ మరణ బీమా అదనమని తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 38,000కు పైగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.
అనాథ అభాగ్యుల సేవ పేరుతో పనిచేస్తున్నవి స్వచ్ఛంద సంస్థలు కావని అవి స్వాహా సంస్థలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. నిధుల సేకరణకు రకరకాల ఎత్తుగడలు వేస్తాయని పేర్కొంది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆపరేషన్ మొబిలైజేషన్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆఫ్ చారిటీస్కు చెందిన ఆస్తులు అన్యాక్రాంతం చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాహకులు సంస్థ ఆస్తులను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని దాఖలైన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. సిఐడి కేసు ఆధారంగా ఆ సంస్థకు చెందిన కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ సంస్థ ప్రతినిధులు కొందరు ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులను విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖలు, సిబిఐ, డీజీపీ, సిఐడి, అదనపు డీజీ, ఓం గ్రూప్ ఆఫ్ చారిటీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 23కు వాయిదా వేశారు. అంతరాలు లేని సమాజం కోసం పనిచేయటమే లక్ష్యమని ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత తిరుపతి అలియాస్ దేవ్జీ అన్నారు. తన ఇంటికి వస్తానని ఏనాడు అనుకోలేదని, 40 ఏళ్ల తర్వాత తన వారిని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్లోని ఇంటికి చేరుకున్న దేవ్జీకి కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. సమాజంలో అందరు సమానంగా ఉండాలి. కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అంతరాలు లేని, సామాజిక అంతరాలు లేని సమాజం ఉండాలనేటువంటిది ఒక గొప్ప ప్రేరణ. ఆ ప్రేరణతోటే ఊరును వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళడం జరిగింది. నాకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా అది గొప్ప ప్రేరణగానే ఉంటుంది. మనుషుల మధ్య కుల మత అంతరాలు, ప్రాంతాల ప్రాతిపదికన అంతరాలు ఉండకూడదనేది అప్పుడు, ఇప్పుడు, రేపు నేనున్నా నా తర్వాత తరానికైనా అది గొప్ప ప్రేరణగా ఉంటుంది అనేదే నా అభిప్రాయం. 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం సహా లోక్సభ స్థానాల సంఖ్యను 816కి పెంచేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నారీ శక్తి వందన్ అధినియం చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని సవరించేందుకు మరో సాధారణ బిల్లును తీసుకురానున్నారు. శాసనసభలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలో ఈ చట్టం అమలయ్యేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 2027 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అందుకోసం 2034 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అందుకే 2027 జనగణన కోసం ఆగకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా లోక్సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కి పెరుగుతుంది. అందులో 273 స్థానాలను మహిళలకు కేటాయిస్తారు. రాష్ట్రాల అసెంబ్లీలోనూ ఈ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత ఈ చట్టాలు 2029 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తాయి.